వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అబ్రాడ్కి చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు మరొక స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? ఆర్తి. ఆర్తి ఫ్రమ్ ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు? యుఎస్ఏ. యుఎస్ఏ వెళ్తున్నారు. ఓకే, సో విచ్ యూనివర్సిటీ చూస్తే? యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్. వీసోర్స్ గురించి ఎలా తెలిసింది అండ్ వీసోర్స్కి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సర్వీస్ ఏంటి? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలన్నా లేదా నెక్స్ట్ స్టెప్ స్టడీస్లో ముందుకు వెళ్ళాలి అంటే చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఆ స్టెప్లో వీసోర్స్ ఎలా హెల్ప్ చేసింది మీకు? ఫస్ట్లీ నేను జీరో నాలెడ్జ్తో వచ్చాను. అండ్ వెన్ ఐ కేమ్ హియర్ దే అష్యూర్డ్ మీ ఫ్రమ్ ద స్టార్ట్ దట్ యూ విల్ గెట్ ఇట్. నీకు ఏదేది కావాలో అన్నీ మేము చూసుకుంటాం. అండ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ది ఎండ్ టిల్ నౌ I've got my visa appointment, I have got my biometric appointment. Ippati varaku everything is done by Vsource people. So I just thank them a lot. I can assure every student who is going to go in the future that you will get 100% assurance from these people, from every staff here. ఓకే, సో ఎంత టైం పట్టింది వీసా ప్రాసెస్కి? వీసా ప్రాసెస్కి ఎక్కువ టైం పట్టలేదు, బికాస్ ఐ గాట్ మై జస్ట్ అడ్మిట్ వచ్చిన తర్వాత I-20 ఐ గాట్ ఇన్ 1 month. I-20 వచ్చిన తర్వాత ఐ జస్ట్ గాట్ మై వీసా అపాయింట్మెంట్ ఇన్ 10 days. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేశం గౌడు. నేను కూకట్పల్లి డిపోలో కండక్టర్ జాబ్ చేస్తా. రియల్లీ చెప్పాలంటే ఒక అబ్రోడ్, యూకే, యుఎస్ఏ అంటే ఒక ఐ పీపులే వెళ్తారు అనుకున్నాము. ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు చిన్నగా ఎట్లా అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీసోర్స్ ద్వారా చూసిన జీరో, అసలు ఎలాంటి డబ్బులు లేకుండా మేము ఎక్కిస్తామంటే ఏదో నేను క్యాజువల్గా అనుకున్నా. కానీ మాకు ఫస్ట్ నుంచి శ్రీనివాస్ సారు ఒకసారి ఇట్లనే ఫోన్ చేసినప్పుడు ఇట్లా మాకు ఇక ఆ ఫోన్లోనే మంచి మెసేజ్ వచ్చింది. ఇక అప్పుడు ఇక్కడ లేదు, మేము అమీర్పేట వెళ్ళి కలిసినాం. లోన్ ప్రాసెస్ పెద్దది అంటే మామూలుగా అపార్ట్మెంట్స్, ల్యాండ్స్ ఉన్నోళ్ళే అబ్రోడ్ వెళ్తారు అనేది మాకు ఒక చిన్న ఊహ. కానీ నా చిన్న లాంటి ఒక కండక్టర్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే మా పాప వెళ్తుంది అంటే నేనే నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. కానీ నా చిన్న లాంటి ఒక కండక్టర్ జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే మా పాప వెళ్తుంది అంటే నేనే నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంటే నేను ఇంకా మా కొలీగ్స్, డ్రైవర్, కండక్టర్స్ అందరికి ఇట్లా ఈ ఆలోచన ఉన్న వాళ్ళకైతే నేను ఒక 100 మందికి నాతో రోజుగా ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా నేను ఇచ్చేస్తున్నా. అంటే మీకు ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే బస్ పాప చాయిస్ను గౌరవించి మీరు ఒక్కసారి కన్సల్ట్ చేయండి అని నేను ఇప్పటికి దాదాపు నాకు తెలిసి అయితే ఒక 100 మందికి చెప్పా. వీసోర్స్ లాంటి మాకు ముందుంటే మాకు కూడా ఒక మంచి లైఫ్ వస్తుంది, మంచిగా ఉంటుందని నేనైతే చాలా చెప్పిన.